హాయ్ దోస్తులు, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజు మరి నిన్న ఒక కామెంట్ చేశారు. నిన్న కామెంట్లు ఏం పెట్టారంటే, పిల్లలు కానీ కొడుకులు కానీ అల్లరి చేస్తే హాస్టల్లో వదలాలి, ఎట్లుంటుందో అది ఒకటి చేసి చూపెట్టమని అది చేస్తున్నామండి. మరొక కామెంట్ వచ్చిందండి. రికితారెడ్డి గారు మెసేజ్ పెట్టారు. వాళ్ళ మదర్ది బర్త్డే అంట, పేరు రాజలక్ష్మి అంట. ఈరోజు మెనీ హ్యాపీ బర్త్డే టు యూ రాజలక్ష్మి గారు. పుట్టినరోజు శుభాకాంక్షలు రాజలక్ష్మి గారు. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం రాజలక్ష్మి గారు. రంగమ్మ ముచ్చట్ల నుంచి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. ఇంకా ఎవరైనా కామెంట్లు ఇట్లా మెసేజ్ పెట్టండి ఉంటే నెక్స్ట్ పార్ట్కు ముందల్లా పెడితే మేము వాటిలో మెసేజ్ చేసి చెప్తామండి. ఇంకా వీడియోలోకి పోదాం లేట్ చేయకుండా. ఓయమ్మ, పొద్దున్నే లేచినాము, అందరూ ఇళ్ళల్లో ఉన్నట్టున్నారు. ఏం సప్పుడు కావట్లేదు, ఏం కావట్లేదు. ఓయమ్మ, ఈరోజు పిల్లగాడిని హాస్టల్ ఇడ్చాలనుకున్నాము. ఎటనో ఏమో ఈ పిల్లగాడు ఉంటాడో ఉండడో చూడాలి. మరి ఏమయ్యా, ఎక్కడున్నావు? రా, అన్నం గింత తినేసి పిల్లగానికి మాట్లాడడానికి వెళ్ళాలన్నా. మరి డబ్బులు ఉన్నాయా లేవా? సమ్మర్ హాలిడేస్ అయిపోయినకి వచ్చిన తుంటాడు, ఒక్కసారి ఉండడు. మరి రా, మరి తొందరగా ఒక ముద్ద తినేసి పోదాము. ఏంది వస్తున్నావు కదా, ఏంది అంత తొందర? ఏముందయ్యా, హాస్టల్ చూడాలి కదా. పిల్లగాన్ని ఇడ్చాలనుకుంటే వాడు ఒకసారి ఉండడు. మరి నువ్వేం పట్టించుకోకపోతే ఎంతసేపు నేను చూసుకుంటూ కూర్చోవాలయ్యా. ఒక ముద్ద తింటే పోయి చూసి చేసి ఎంత అయితే ఏమో, డబ్బులు ఏమన్నా ఉన్నాయా లేవా ఎవరైనా అడగాల. మరి ఏంది ఖర్చులో బిట్ అవుతున్నాయి, నువ్వేమేం పట్టించుకో, నువ్వు కూడా అట్టే కూర్చుంటావు. అబ్బో, నువ్వు ఒక్కదాన్ని చూసుకుంటున్నట్టు నాకు కూడా ఉన్నాయి పనులు. నీ ఒక్కదానికే కాదు, నేను కూడా చూసుకుంటున్నా పిల్లల్ని. సరే సరే, ముందు తిందా పోయి చూసుకోవాలి కదా. ఏమైనా లెక్క ఉందా లేదా, లేకుండా పక్కింటి అక్కనే ఏమన్నా అడుగుదాం. రేపు ఏమన్నా వచ్చి ఇచ్చేద్దాం. మరి ఏందమ్మా ఎప్పుడు మీ ఇద్దరు లొల్లి పడుతూనే ఉంటారు, ఏమైంది చెప్పు. ఏంద్రా, ఏం పట్టించుకో. మీ నాయన నువ్వు తిట్టున్నప్పుడు అట్టు తీసేరేంది? తమ్ముడిని వాడు తుంటగా ఉండలేదు, నాస్టల్ ఇడుసాలి. మరి పోయి చూసుకోవాలి కదా, చేసుకోవాలి కదా. మాట్లాడుతున్నాము, ఏముంది, మేమేమి లొల్లి పెట్టుకుంటున్నారు. ఎప్పుడు నన్ను అంటారు ఏంది? నన్ను హాస్టల్ ఇడుస్తావా? నేను ఇంటున్నాను అక్కడ నుంచి, నేను పోను హాస్టల్. ఏంటరా హాస్టల్ పోనంట? బట్ట బాసగా ఇంతగా దొరుకు. నీ వల్ల అన్న జొర్రా మంచిగా చదువుకుని మంచిగా ఉంటున్నాడు. నువ్వు ఉండవు, ఒక్కసారి ఉండవు. హాస్టల్ పోక ఏం చెప్తావు? ఎప్పుడు వాళ్ళతో వీళ్ళతో దోస్తాను పెట్టుకుంటా ఆడుకుంటా చెట్ల పడి గుట్ల పడి తిరుగుతుంటా ఉండరా? నీకు చెప్తా, ఎందుకు పోవచ్చా? ఏంది? నేను పోనే చూసుకో. నువ్వు ఏం తీసుకుంటావు వేసుకుని హాస్టల్ నుంచి కూడా బయటకు పరిగెత్తుతా చూసుకో. నేను చెప్తున్నాను ఇప్పుడే. నీకు ఇట్ట కాదు, ఏసి జరుగుతున్న జోరు నా కొడక. పో, హాస్టల్ పోకూడదు. తినకుండా గుద్ద బలిసిందే కొడక. ఇంట్లో తినకుండా ఉండకుండా చదువు లేదు సంద లేదు. ఓ అమ్మ, రేపు పొద్దుడు ఏం చదువుకుందామని ఉండవు. ఇట్లనే కూర్చొని ఎప్పుడు తినకుండా బాట బసాలను ఆడుకుంటా పాడుకుంటా. ఓ అందరూ ఏమంటుండ్రు, రంగమ్మ కొడుకు ఎట్టాడు అట్లా అట్లా నాకు మాటలు తెప్పిస్తావు. నా కొడక ఎందుకు ఏసి ఊతుకుతా నా కొడక. చూడు నేను వాళ్ళ అమ్మ కొట్టొద్దమ్మా, కొట్టొద్దమ్మా, నేను అల్లరి చెయ్యనమ్మా, కొట్టొద్దే కొట్టొద్దే. నువ్వేందే ముఖమంత వాసలో కొట్టి నువ్వు బాగు. నువ్వు చిన్న పిల్లకాయ వాడు, ఏమన్నాడు ఇప్పుడు నిన్ను? ఏం కాదమ్మా, నువ్వు కొట్టమ్మా, కొట్టు. వాడు అట్లాగే చేస్తుంటాడు రోజు. ఇంకా కొట్టు ఏసి కొట్టు, బుద్ధి రావాలి వాడికి. ఏమి తిన్నావు? ఏం పోసుకున్నావు పొట్టలో? ఇంట్లో తిన్నావు, బయట దోస్తాలతో తిని సచ్చినావా? ఏం తిన్నావు రా? కంపు ఇంత కంపు వాసన వస్తుంది. అమ్మా నాన్న, నేను చచ్చిపోతా అమ్మా. వీడు కుళ్ళు పిత్తుల వాసనకి. అవునారా? మీ అమ్మ చెప్పింది నిజమే అయితే. ఏంద్రా ఇంత కంపేంద్రా? పడుకునేటప్పుడు కూడా ఇట్లానే వేస్తున్నావు అన్నది మీ అమ్మ. ఏంద్రా ఇది? సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను, నాకు కొంచెం పని ఉంది బయట, నేను వెళ్తాను. బాయ్. సరేనయ్యా, పోయి తిని ఏదో ఒకటి పిల్లగాని తీసుకొని పోదాము. అమ్మా ఏందమ్మా, నేను హాస్టల్ పోనమ్మా, నేను పోను. రే, నువ్వు ముందు చేయగడుకొని వచ్చినా కంపు తెంగుతుంది. చెప్పు. లేదన్నా, అమ్మ హాస్టల్ ఇడుస్తా అంటుంది, అందుకని చేయి కడుక్కోకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసిన ముందు. ఏమిరా నీ కంపుకు మేమే తట్టుకోలేం. బయట పోయి అందరూ సిగ తప్పుతాడు చచ్చబెట్ట. పోయి చేయి కడుక్కోరా, ముందు పరిగెత్తుదాము. లే అమ్మా, నువ్వు నన్ను హాస్టల్ ఇడుస్తా అంటే నేను చెయ్యి కడుక్కోను. చూసుకో అమ్మా, నేను పోనమ్మా, నేను పోను. ఇప్పుడు నువ్వు హాస్టల్ ఇడుస్తా అన్నావు అనుకో, నేను చెయ్యి కడుక్కొని ఇట్లే కూర్చొని అన్నం పెడతా నీకు. పోర ముందు చేయి కడుక్కొని రాపో. ముందు తినకపోయినా పర్లేదు, ముందు హాస్టల్ ఎత్తుకుని
మాట్లాడుకొని నిన్ను జాయిన్ చేసుకుని వస్తే కొంచెం తలకాయ నొప్పి పోతుంది మాకు. అవును అదే నిజం, అదే చేయాలి, లేదంటే వీడి కంపుతో నేను తట్టుకోలేకపోతున్నా. అమ్మా, నేను మీకు తలనొప్పా అమ్మా? నాన్న, నేను నీకు తలనొప్పా నాన్న? అమ్మా, నేను నీకు తలనొప్పా? వాడు అన్నగాడే ఏదో చేసిపోయిండు కదా, అన్నగాడే ఇచ్చమని చెప్పిండు కదా, వాడికి నా చేతుల్లో ఉంది ఈరోజు రాని. ఒరేయ్, ఎక్కడున్నావురా? ఒరేయ్, నడవరు కానీ తయారుగా పోదాంపా. పాదరా, మీ అమ్మ కోపం వచ్చిననుకో నన్ను కూడా ఉరేస్తుంది. నువ్వు పారా, నువ్వు ముందు పా. అయ్యా పిలువయ్యా, సార్ నువ్వు మాట్లాడిపోదాం, అది నీ ఎట్లా తిట్టు చేసిపోదాం. కాకపోతే మనకు కుదరదు, మనకు బాగా తలకాయ నొప్పి ఎక్కువ పెడుతున్నాడు. కానీ కానీ రే నోరు మీద పా, సార్ని పిలుస్తా. నేను జాయిన్ చేయడము నువ్వు లేకుండా వెళ్ళడమే ఈరోజు. ఏదైనా కానీ నువ్వు ఈరోజు హాస్టల్ జాయిన్ అవ్వడం ఇంకేం లేదురా. సార్ బయటకు వెళ్ళిండు. సరే అయితే ఏంది ప్రాబ్లం, ఏమైంది, ఏం జరిగింది చెప్పండి. అబ్బా విన్నారు కదా మ్యామ్, గదే ముచ్చట. వీడిని హాస్టల్లో ఇడ్చాలి, ఎంత పడుతుంది అని తెలుసుకుందామని ఈ రోజు నుంచి జాయిన్ చేద్దాము. సరే సరే మ్యామ్, మేమైతే ఇప్పుడు అపాయింట్మెంట్ ఇస్తున్నాను. ఫీజు ఏమో వచ్చేసి సార్ చెప్తాడు, ఆ తర్వాత చెప్తాము. ఇప్పటికైతే ఇతన్ని హాస్టల్లో జాయిన్ చేసుకుంటాం అపాయింట్మెంట్ ఇచ్చి. సరేనా? సరే అమ్మ, అయితే ఇప్పుడు నేను జాయిన్ చేసుకోండి. ఎంత అవుతుందో ఏమో చూస్తాం, కానీ నాకు కొంచెం తలనొప్పి ఎక్కువ అయిపోతుంది. పిల్లగా అడిగినట్లేదు. అరే నేను పోనే, ఎందుకే అట్లా చంపుతావు? నేను పోనే. అరే నేను చూడు, నన్ను హాస్టల్ వేసినావు అనుకో, ఒక రోజుకి పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తానే. ఏంది ఇది, అన్నగాడిని కూడా ఇచ్చు. ఒరేయ్ నువ్వు పోరా, పోరా, నువ్వు పో, ముందు ఫస్ట్ పోరా. ఫీజు మాట్లాడి సార్ దగ్గర పోయి ఫీజు కట్టేటప్పుడు అప్పుడు చూస్తాం. ఇప్పుడైతే బట్టలు కొంచెం స్నాక్స్ ఉన్నాయి, తీసుకెళ్ళండి మేడం. సరే సరే, ఆ బ్యాగ్ ఇవ్వండి, నేను పిల్లగానే తీసుకుపోతాను. తర్వాత ఎప్పుడైనా వచ్చి సార్తో మాట్లాడండి ఫీజు గురించి. ఏం నేను పోనని చెప్పినా నీకు ఇడుస్తున్నావా? చెప్తా చూడు నాన్న, నీకు కూడా చెప్తా. సరే మూసుకొని పో మేడం. నేను కొంచెం జాగ్రత్తగా ముందు సుల్లగాడు పుల్లగాడు పిల్లడు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మరి మళ్ళా ఊరుకూరుకు ఏదో చేస్తుంటాడు, దొడ్డుకు వచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది అని అంటుంటాడు. సరేనా? ఓకే ఓకే మరి. సరే మ్యామ్, మేమైతే ఇప్పుడు బాబుని తీసుకెళ్తాము. మీరు ఎప్పుడైనా వచ్చి సార్తో మాట్లాడుకోండి. సరే సరే మరి, నువ్వు జాగ్రత్త. మరి నేను పోయి వస్తా మరి. సరే మేడం, నువ్వు జాగ్రత్త చూసుకోండి. సరే రా పండుగ, జాగ్రత్త. ఏంటయ్యా పిల్లగాడు ఎట్లుంటాడో ఏమో, విడిసెళ్తుంటే బాధగా ఉంది. ఇప్పుడు దాకా ఏదో అర్చన కానీ ఉండాల, నాకు చాలా బాధ వేస్తుంది. ఏంది రంగా, ఇప్పటి వరకు వాడిని తిట్టి తిట్టి పెట్టినావు, ఇప్పుడు ఏమో నాకు బాధ వేస్తుంది అంటున్నావు. ఏమోలయ్యా, సర్లే తప్పదు కదా, మన కోసం కదా, పిల్లల కోసమే కదా మనం అంత కష్టపడేనా. సరే సరే పదిందో. ఏమో ఏం తిట్ట కూర్చున్నావు, నన్ను కింద పడేస్తున్నావు. లాస్ట్ పోయేమో పడిపోతున్నా. అమ్మా ఓయమ్మ పన్ననే, ఏం చేసావు నాయనా? ఎక్కడోళ్ళేమో స్కూటీ లేకుండా పోయా, నడిచిపోయినా సరిపోవు. పోతారు రామా, ఉండనా పోదనా, ఏమైనా దెబ్బలు రాసినాయి. ఏం పిల్లలు చిన్న అసలు కుదల్లి తండ్రి. ఏమే ఒకేసారి ముందుకు తోసొచ్చు, నేనేం చేసినాను? నేను మంచిగా తోలుతున్నా, నువ్వే ఇంతలా ఉండి కూర్చున్నావు దాని మీద అటు పడిపోయినావు. నేను ఇంతలా ఉన్నా, నేను పక్కనే ఉన్నా. నేనేం చేసినా? నువ్వే ఎక్కడ చేసినావు? స్కూటీ చేసి నన్ను కింద పడేసిన. నేను ఎప్పుడు లేచనా లేదు, ఏం విరిగినా ఏం విరగలేదు. ఇప్పుడు హాస్పిటల్ తీసుకుపోతావా, దవాఖానకి ఎట్టా మరి నన్ను? నువ్వు పక్కకుంటావా? డ్రమ్ము లాగుండవు, అంత లాగుండవు, నీకు బస్సు అయినా సరిపోదు. నేనేలా ఉండయా, ఉన్న కాయకున్నల ముందైతే నా హాస్పిటల్ తలగపోరి. హాయ్ దోస్తులు, ఎట్లున్నారు? చూసినారా మన వీడియో లాస్ట్ ఎట్లుందో, మొత్తం ఎట్లుందో? నెక్స్ట్ పార్ట్ కావాలా లేదని మళ్ళీ కామెంట్ చేయండి. ఇట్లానే మంచి మంచిగా పెడుతుంటాం. మా రంగమ్మ ముచ్చట్లు ఛానల్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్లు కొట్టండి. చూస్తున్నాము లైక్లు కొట్ట స్కిప్ చేయకుండా బాగా చూడండి, మేము మంచిగానే పెడుతున్నాము.
ఏవే అప్పుడే సబ్స్క్రైబర్స్ మాట్లాడుతున్నావా? ఆగే నేను రాని. రాయ్యరా తొందరగా రా. కింద పడిన నేనే లేచి మాట్లాడుతున్నా, నువ్వు మాట్లాడుతు రాయ్యదా. సరే దోస్తు, ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు రంగమ్మ ముచ్చట్లు.